కస్బా వార్తలకు స్వాగతం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా బొంద పెడతామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం సమావేశంలో గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు 6 గ్యారంటీలు 100 అమలు కాని హామీలతో ప్రజలకు మాయమాటలు చెప్పి నమ్మబలికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. రేవంత్ రెడ్డి మాయమాటలకు ఒక ఎమ్మెల్యేగా నేను కూడా నమ్మి మోసపోయానని అన్నారు. 1000 కోట్లతో మూసీ నది సుందరీకరణ పేరుతో హైడ్రాను మొదలుపెట్టి అక్రమ నిర్మాణాలంటూ పేదల ఇళ్లను కూల్చడం సహించలేక రేవంత్ రెడ్డిని నిలదీయడంతో నాపై రేవంత్ రెడ్డి కక్ష కట్టి పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి నిధులను మంజూరు చేయక అభివృద్ధి పనులను నీరు కారుస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సహనం ఓపిక పట్టానని ఇంకా ఓపిక నశించిపోయిందని, ప్రజలే నా దేవుళ్ళని, వారి కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. సారు కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచి మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా రానున్నారని ప్రజల పెద్ద ఎత్తున హర్షధ్వానాల మధ్య అన్నారు. సభ్యత్వ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన నియోజకవర్గ కార్యకర్తలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. కేసీఆర్ హయాంలో చేసిన ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటి గడపకు కార్యకర్తలు తీసుకెళ్లాలని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఆశీర్వదించి బీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి వచ్చేటట్లు ప్రతి కార్యకర్త పనిచేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలను కోరారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.